ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక మీద ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించరా? ఆయన గుడ్ బై చెప్పేస్తున్నారా రాజకీయాలకి? ఎస్, ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పనున్నట్లుగా కూడా ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ ను కోరారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక ఇప్పటికే సత్తెనపల్లి సమన్వయకర్తగా ఉన్నారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబును తప్పించే అవకాశాలు లేవు అంటూ కూడా ప్రచారం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు ఆళ్లను కేసుల భయం వెంటాడుతోంది. మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో లోకేష్ పై ఘన విజయాన్ని సాధించారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి మళ్లీ తిరిగి వైసీపీలోకి వచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అవుతున్నారు అంటూ కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించిన క్లారిటీ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక రాజకీయాలకు దూరం అవుతున్నారా ఏంటి? రేణు, 2024 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి సీటు లభించలేదు. అయితే ఆయనకు వేరే సీటు ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం సీటు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరికి సత్తెనపల్లి నియోజకవర్గం సీటు మళ్ళీ అంబటి రాంబాబుకి కూడా అంబటి రాంబాబు ఓడిపోవడం కూడా జరిగింది. అయితే 2024 ఎన్నికలకు ముందే ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. తిరిగి ఏదైతే 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు లభించలేదు. అయితే 2024 ఓటమి తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన దాదాపు ఏదైతే గతంలో ఏదైతే టీడీపీ కూటమిపై పోరాడారు, టీడీపీపై పోరాడిన పరిస్థితి ఉంది. అయితే ఆయన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. రాజకీయంగా కూడా సబ్జెక్టుగా ఉన్నారు. అయితే వారి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆళ్ల అయోధ్య రామకృష్ణారెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను పార్టీలో ఉంటాను, జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తాను, నేను పార్టీకి కానీ రాజ్యసభ పదవికి కానీ రాజీనామా చేయలేదంటే ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే వైసీపీకి ఎన్నికల్లో భారీ పరాజయం, ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు బయటికి రాలేదు. అయితే కొంతకాలం నడిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యారు, ఏదైతే మెడికల్ కాలేజ్ అంశాలపైన ఆయన పోరాటంతో వైఎస్ఆర్సీపీ నాయకులు క్రమక్రమంగా యాక్టివ్ అవుతున్నారు. అయితే మంగళగిరికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో ఏదైతే మరో ఇన్ఛార్జిని నియమించారు, బ్రహ్మారెడ్డి అనే ఇన్ఛార్జిని నియమించారు. అయితే ఆయన కూడా ఆ స్థాయిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాగా చురుగ్గా పనిచేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనపడలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా హామీ ఇచ్చారో హామీ ఇప్పటికి కూడా నెరవేరలేదు. ఓడిపోయిన తర్వాత కూడా ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబుని కొనసాగిస్తున్నారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2018లో గెలిచారు, ఆయన క్యాబినెట్ లో తీసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి క్యాబినెట్ లో స్థానం కల్పిస్తానని చెప్పిన జగన్ తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారు. అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉపయోగపడినా మాకు ఎలాంటి పదవులు లభించలేదనే అసంతృప్తి ఆళ్ల రామకృష్ణారెడ్డిలో కొనసాగింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారం నడుస్తుంది. రేణు, అయితే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అనే ప్రచారం సాగటంలో కూడా అంటే ఈ అసంతృప్తిగా ఉండటమే కారణం అని చూడాలా? రేణు, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పైన దృష్టి పెట్టారు. పార్టీ గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి బలోపేతం చేయాలంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. పలు కమిటీలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటీలు నియమించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవి నడుస్తున్నాయి. పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఆయన పార్టీ క్షేత్రస్థాయి మీద దృష్టి పెట్టారు. అయితే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై ఆయన పూర్తిగా దృష్టి పెట్టినట్టు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆయన 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి ఘోర పరాజయం పొందారో ఆయా స్థానాల్లో కొన్ని చోట్ల మాత్రమే నియోజకవర్గాల ఇన్ఛార్జీలని పాత స్థానాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. అంటే కిరణ్, ఇంకొకటి అంటే కేసుల భయంతో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ గా ప్రస్తుతం స్తబ్దుగా నిలిచిపోయారనుకోవాలా? ఎస్ రేణు, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సిఆర్డీఏ రాజధాని ప్రాంతంలో రైతుల తరపున కానీ పలు కేసులు నమోదు చేశారు, పలు కేసులు కోర్టులో వేశారు. చంద్రబాబు ప్రభుత్వం పైన ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాడారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆయనకు
కేబినెట్ లో స్థానం లభిస్తుందని ఆశించారు కానీ ఆ స్థాయిలో లభించలేదు. అయితే 2024 టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నారు. ఏదైతే టీడీపీ కూటమి కేసులు పెడుతుందనే ప్రచారం ఒకటైతే ఆ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆళ్ళ అనుచరుల పైన కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలో ఆయన రాజకీయంగా సంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని కోరినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే జగన్ అందుకు నియమిస్తారా లేదా అనే అంశం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారో అంబటి రాంబాబునే ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తారా లేక జగన్మోహన్ రెడ్డి మరికొద్ది కాలం వేచి చూసిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనసాగిస్తారనేది కూడా వేచి చూస్తారు. ప్రస్తుతానికైతే ఏదైతే కేసుల నేపథ్యంలో రాజకీయంగా సంతృప్తిగా ఉన్నారని ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్ కిరణ్. ఇక ప్రజెంట్ అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం అవుతారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పటికే కూడా ఆయన వైఎస్ జగన్ని కలవటము, ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని తాను కోరటం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం అయితే కేసుల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎక్కువగా కూడా తను స్తబ్దుగానైతే ఉండటం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి కోరారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మొత్తం కూడా అంబటి రాంబాబు ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు. తానే కూడా మొత్తం అక్కడ కార్యక్రమాలన్నీ కూడా మంగళగిరిలో తానే చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత అంటే కొంతకాలం తర్వాత మరి జగన్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తారా లేకపోతే అంబటినే కొనసాగిస్తారా, ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి ఇలానే సైలెంట్ అయిపోతారా ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి, లేకపోతే కొంతకాలం సైలెంట్గా ఉండి తర్వాత మరలా యాక్టివ్ అవుతారా అనేది వేచి చూడాలి.